హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జరిపిస్తోంది. అంజయ్య నగర్లో జరుగుతున్న కూల్చివేతలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అంజయ్ నగర్ లో ఇప్పటి వరకు 8 ప్రమాదకర అనుమతులు లేని భవనాలను గుర్తించినట్లుగా తెలిపారు. సాజిద్ నిర్మించిన భవనాలను కూడా పరిశీలిస్తామని స్పష్టం చేశారు రంగనాథ్. కూల్చివేతలకు అయ్యే ఖర్చులను అవసరమైతే అక్రమ నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామని హెచ్చరించారు. సిఎంసి పరిధిలో హైడ్రా స్పెషల్ డ్రైవ్ చేపడుతుందని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 75 గజాల కంటే తక్కువ స్థలంలో 7 మీటర్లకు మించి ఎత్తులో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇంకా కూడా చేస్తారు. చేసేటప్పుడు ఇది ప్రిలిమినరీగా చేసింది. అండ్ పక్కన ఇమీడియట్గా ఆనుకుని ఉన్న బిల్డింగ్స్ ఒక 2-3 చూడటం జరిగింది. అంటే అవి స్ట్రక్చరల్గా బాగా డ్యామేజ్ అయింది అనమాట. వెళ్ళాల్సిన లోతుకు వెళ్ళరు, లేదా దాన్ని స్ట్రక్చరల్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త తీసుకోవడం తోటి బిల్డింగ్స్ కూలుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అంజయ్ నగర్కి ఫస్ట్ లిమిట్ చేస్తాము. తర్వాత విత్ సిఎంసి వాళ్ళతో మాట్లాడి మేము తర్వాత నెక్స్ట్ ఇది చేయటం కూడా జరుగుతుంది. ఈ కూల్చడం అనేది ఒక ఎత్తు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సిఎంసి తరఫు నుంచి కూడా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎవరైతే అధికారులు వాళ్ళు నెగ్లిజెంట్గా కానీ లేదా పట్టించుకోకుండా ఉంటే కనుక ఆల్రెడీ ఒక టీపీఓని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా బహుశా వాళ్ళు ఇట్లాంటిది ఎక్కడన్నా గుర్తిస్తే కనుక అక్కడ కూడా చేయడం జరుగుతుంది. కూల్చడానికి అది ఏదైనా కానీ కూడా అది మేము చేసినా సిఎంసి చేసినా అది గవర్నమెంట్వే కాబట్టి డెఫినెట్గా మేము చేస్తాం. వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సి వస్తే రికవరీ చేయడానికి కూడా చేస్తాం. రంగనాథ్ చెప్తూ ఉన్నారు, ఎవరైతే అనుమతులు ఇచ్చారో సిఎంసీతో మాట్లాడే అధికారులపైన చర్యలు తీసుకుంటామని. నిజానికి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు ఒకళ్ళిద్దరిని పట్టుకునే యాక్షన్ తీసుకుంటే అధికారుల స్థాయిలో పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళు ఎటువంటి భయం ఉండదు. ఫస్ట్ పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళపై యాక్షన్ తీసుకుని లోపలేస్తే ఇలాంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా ఆగి పర్మిషన్ రాకుండా ఉంటుంది కదా. పర్మిషన్ రాకపోతే వాళ్ళు కట్టరు. అప్పుడు ఇటువంటి ప్రమాదాలు కూడా జరగవు. సో సుజాత, ఎన్ని భవనాలను ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు సాజిద్ పై తీసుకుంటున్న చర్యలు ఏంటి? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అంజయ్య నగర్లోనే 8 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అంటే 70 గజాల కంటే తక్కువ ఉన్న దాంట్లో 6 నుంచి 7 ఫ్లోర్ల నిర్మాణాలు చేసి చాలా వరకు హాస్టల్స్ని రన్ చేస్తున్నారు. వాటన్నిటి మీద కూడా ప్రత్యేక డ్రైవ్ని నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. అయితే 6 అంతస్తుల భవనం 2 రోజుల క్రితం కూలిపోయి 2 కూలీలు చనిపోయారు. ఆ పక్కనే ఉన్నటువంటి భవనం కూడా ప్రమాదకరంగా ఉండడంతోనే కూల్చివేశాము. ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా అక్కడ నుంచి ఖాళీ చేయించిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. గతంలో బిగ్ టీవీ ప్రశ్నించింది, అక్రమ నిర్మాణాలు కట్టడానికి పూర్తిగా అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, అధికారులు అండదండలతోనే నిర్మాణాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆ దిశగానే ఇప్పుడు అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ కట్టేసిన 8 భవనాలు ఒకటి, ఇంకా కడుతున్న భవనాలు కూడా చాలా ఉంటాయి కదా. కడుతూ నిర్మాణంలో ఉన్న భవనాలు ఇప్పుడే ఆపకపోతే మళ్ళీ అవి పూర్తి అయిపోతూ ఉంటుంటాయి. సో అలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఉంటాయి కూడా. ఒక ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహిస్తున్నారు కాబట్టి సిఎంసి అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ డ్రైవ్ లో ఖచ్చితంగా అనుమతులు లేనటువంటి భవనాలను కూడా గుర్తిస్తాము. నిర్మాణంలో ఉన్నటువంటి వాటి వద్ద వెంటనే చర్యలు తీసుకుంటాం, వాటిని నేలమట్టం చేస్తాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇటు అనుమతులు లేనటువంటి ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి వాటిని, నిర్మాణంలో ఉన్నటువంటి వాటి మీద చర్యలు. అంటే ఇది సిఎంసి వరకే పరిమితం అవుతుందా? జిహెచ్ఎంసి లేదు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ కూడా? ఎందుకంటే హైడ్రా పరిధి అది కూడా కాబట్టి ఇదేదో ఆంజనేయ నగర్లో జరిగింది, అంజయ్ నగర్లో జరిగింది కాబట్టి అక్కడ వరకే అంటే కాదు కదా. సో మొత్తం హైదరాబాద్లో ఇలాంటి భవన నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిపైన ఫోకస్ పెట్టాలిగా. త్వరలోనే సిఎంసి, జిహెచ్ఎంసి, ఎంఎంసి 3 కార్పొరేట్ బిల్డింగ్లను గుర్తిస్తాము, ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహిస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్లు అంజయ్య నగర్ లో ప్రమాదం జరిగింది కాబట్టి సిఎంసి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. మొత్తానికి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిపైన యాక్షన్స్ తీసుకునే దిశగా, అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు.